పోపులు శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, చింతపండు పులుసు, నిమ్మకాయ, పసుపు, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఆవపిండి. ఇప్పుడు ఆవపిండిని రెడీ చేసుకున్నామండి. ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 to 4 స్పూన్స్ అండి. ఇప్పుడు బాగా మరగాలి. మరిగిన తర్వాత పల్లి వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకొని పోపులు, శనగపప్పు ఇవి బాగా మరిగిన తర్వాత పల్లి వేసుకొని ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అల్లం వేసుకున్నానండి, తరిగిన అల్లం. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా, నేను కరివేపాకు వేసుకుంటానండి. తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, కరివేపాకు వేసుకుంటానండి. ఇప్పుడు ఇది చిటపట్లాడాలి. రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం రైస్లోని వేసుకోవాలండి. కొంచెం చల్లార్చుకుంటున్నానండి రైస్లో మనం రెడీ చేసుకున్న పోపు వేసానండి. అది కలపకూడదండి, మెత్తబడిపోతుంది రైసు. సో అది అలానే ఉంచాలండి పైన వేసుకొని. చూసారా, పైన వేసుకున్నాను. ఇప్పుడు అదే బాండే తీసుకొని మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదండి, అదే అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మరగాలండి, దగ్గరికి అవ్వాలి పేస్ట్లా. చూసారా అయింది. ఇప్పుడు ఇది మనం రెడీ చేసుకున్న మిశ్రమంలో వేస్తున్నానండి. మొత్తంగా వేసేసుకొని ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకోవాలండి. ఆవపిండి ముందు వేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ వేసుకున్నానండి. తర్వాత మనం నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకుందాం. నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మన ఆవపిండి పులిహోర రెడీ. దీంతో మనం రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, మసాలా, హోల్ గరం మసాలా, స్పైసెస్, 30 minutes సోక్ చేసుకున్న రైస్, నూనె. తయారు చేయబోయే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో
ఒక హాఫ్ కప్ టొమాటో వేసుకోవాలి. మిగతా హాఫ్ కప్ తర్వాతకి కోసం ఉంచాను. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి టొమాటో పీసెస్. ఇప్పుడు అందులో పుదీనా వేసుకున్నాం, పుదీనా కొత్తిమీర రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఫ్రై అవ్వడానికి కోసం. ఫ్రై అయింది కదండి, చూడండి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతటిని ఒక 2 to 3 minutes చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చూడండి, గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ బాగా మరిగేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ బాగా సన్నగా తరిగిన ఆనియన్స్. ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి వేరేగా అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా దినుసులు అవి మన టేస్ట్కి సరిపడగా వేసుకుంటాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుపోతుంది. ఇప్పుడు ఇంకో హాఫ్ కప్ టొమాటో పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ టొమాటో సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫ్రై అయింది బాగా. చూస్తున్నారు కదా, దగ్గర పడింది, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. మసాలా పొడి, పసుపు, హెల్త్కి మంచిది కదండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. చిల్లీ పౌడర్, కారం మన రుచికి తగ్గట్టు కారం వేసుకుని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దగ్గర పడిన దాంట్లో ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఒక 1 కప్ పెరుగు వేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గర పడింది కదండి, ఇప్పుడు మిక్స్ అయింది బాగా, పెరుగు కూడా ఇందులో బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి. దాన్ని ఉడికింది కదండి. ఇప్పుడు కుక్కర్లో ఈ మిక్చర్ని, ఇప్పుడు రెడీ అయిన మిక్చర్ని కుక్కర్లో వేసుకోవాలి. నేను రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను. మీరు మామూలు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఆ మిక్చర్ అంతటిని కింద వేసి పైన 30 minutes సోక్ చేసుకున్న రైస్ ఉంది, రైస్ని పైన వేసుకుందాం. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ 1:2 రేషియోలో వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 cups వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని ఫుల్గా వాటర్ వేసి దాంట్లో మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, కుక్ అయింది కదా. ఇప్పుడు మన కుష్కా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. కర్డ్తో దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు:
దోశలకు మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఆ మిక్స్, పన్నీర్, కారం, ఆనియన్ పీసెస్, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, సాల్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఆనియన్ పీసెస్ని 1 ఆనియన్ కంప్లీట్గా తీసుకున్నామండి. దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం ఒక 2 to 3 పీసెస్ లాగా కోకోనట్ తీసుకున్నాను. దాంట్లో క్యూమిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం, జీలకర్ర, కొంచెం కారం మీ రుచికి తగ్గట్టుగా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ దోశ మిక్స్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తీసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, మిక్సీ చేసుకున్నాను దీన్ని. ఇలా అయిందండి. కొబ్బరి ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం అది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని మనం కొంచెం సేపు ఒక 2 to 3 minutes వేపుకోవాలండి. ప్యాన్లోని కొంచెం ఆయిల్ తీసుకొని 2 spoons ఆయిల్ తీసుకొని దీన్ని వేపుతున్నాను. ఇది కొంతమంది ఫ్రై చేసుకోరండి, ఎందుకంటే అలాగే దాన్ని ఎలాగో కుక్ అవుతుంది కదా దోశ మీద అని చెప్పి ఫ్రై చేసుకోరు. కానీ ఫ్రై చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆనియన్ అనేది పచ్చిగానే ఉంటుంది, సో టేస్ట్ అనేది పెద్దగా రాదు. సో మీరు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 minutes చాలు, ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలా రెడీ అయిందని వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. దీనికోసం ప్యాన్ బాగా హీట్ చేసుకుని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే ఒక 5 minutes అయినా పర్వాలేదు, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ వేసుకుని, చూసారా, ఆయిల్ వేసుకుని దాన్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్నాను. లేదంటే దోశ సరిగ్గా రాదండి. దోశ సరిగ్గా రాకపోతే దాని మీద మనం అక్కడ మిక్స్ తీసుకున్నాం కదా, ఆ మిక్స్ సరిగ్గా వేసుకున్నా సరిగ్గా రాదు. సో ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. చూసారు కదా, 5 minutes ఉంచాను నేను. పొగలు కూడా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు నేను ముందు తీసుకున్న దోశ మిక్స్ని దోశలా వేసుకుంటున్నాను. దోశ మిక్స్ అంటే ఇది మామూలుగా మినపప్పు ఇంకా బియ్యంతో వేసుకుంటాం కదండి, అదే 1:2 రేషియోలో తీసుకున్నాను. చూసారా, దోశ ఇప్పుడు వేసుకున్నాను కదండి. ఫుల్గా స్ప్రెడ్ చేసుకుని దోశ కంప్లీట్గా కాలేంత వరకు ఆగద్దు, సిమ్లో పెట్టుకోవాలి మనం దోశ వేసుకునేటప్పుడే, ఎందుకంటే అది కాలిపోతే దీనికి అది స్టిక్ అవ్వదు. సో సిమ్లో పెట్టుకొని దోశ పోసుకొని, ఇప్పుడు తీసుకున్న దాన్ని నేను కోకోనట్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పొడిగా కనిపిస్తుంది. కొంతమంది ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడతారు, సో ఆనియన్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి, దాన్ని ఈ కారం మిక్స్చర్ని దీని మీద కంప్లీట్గా వేసుకుని అప్లై చేసుకున్నాను దోశ మొత్తం. దోశ మొత్తంకి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో సిమ్లోనే ఉంచుకోవాలి దీన్ని, లేదంటే ఈలోగా దోశ మనకు కాలిపోయి ఇది కుక్ అవ్వదు, సో మాడిపోతుంది. తర్వాత కంప్లీట్గా దీన్ని వేసుకున్నాను. దీనికోసం దీని మీద మనం ఇది కొంచెం ఒక 2 minutes కూడా అక్కర్లే, 1 minuteలో కుక్ అయిపోతుంది. దానికోసం ఆయిల్ వేసుకున్నాను. దీని తర్వాత మనం దీనిపైన మనం ఈ కారం మిక్చర్ పైన మనం పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ అయినా వేసుకోవచ్చు, చీజ్ దోశ కావాలనుకుంటే చీజ్ అయినా వేసుకోవచ్చు. నేను పన్నీర్ దోశ చేస్తున్నాను కాబట్టి పన్నీర్ వేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి, నేను ఇంటి దగ్గరే చేసుకున్నాను. ఈ తీసుకున్న పన్నీర్ని మనం దీని దోశ పైన ఇలాగా వేసుకోవాలి. దీని మీద చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ దోశ కూడా ఇంకొక దాంట్లో కావాలంటే చూపిస్తానండి. సేమ్ ఉండదు, ఏముండదు, సేమ్ అదే కారం మీద చీజ్ వేసుకోవాలి. చీజ్ దోశ, ఇది పన్నీర్ వేసుకున్నాం కాబట్టి పన్నీర్ దోశ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ ఆయిల్ వేసుకుని అంటే అప్పుడు మొత్తం దోశ అంతా కుక్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 3 minutes అయినా కాలాలండి, లేకపోతే కుక్ అవ్వదు.
ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది రెడీ అయిందండి. 3 minutes పట్టింది నాకైతే కుక్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని మనకు కావాల్సిన చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. కోకోనట్ చట్నీ ఆర్ ఎనీథింగ్. మనకు పనీర్ కారం దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పెట్టుకొని దీంట్లో మ్యాగీని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మ్యాగీ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి, విరుపుకోవాలి. ఇది స్టఫ్ కింద యూజ్ చేస్తాము మనం. సో చాలా చిన్నగా చేసుకోవాలి. చేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఏం వేయకండి, ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల పొటాటోస్ తీసుకోవాలి. బాయిల్ చేసుకున్న పొటాటోస్, ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను. 4 పొటాటోస్ తీసుకుని చూసారు కదా, ఇలా స్మాష్ చేసుకోవాలి. పొటాటోస్లోని అస్సలు వాటర్ ఉండకూడదండి. ఒకవేళ వాటర్ ఉన్నది అని మీకు అనిపిస్తే ఒక క్లాత్లో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఆ వాటర్ అంతా పోతుంది. ఈలోగా ఇది ఫ్రై అయింది కదండి మ్యాగీ. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకున్నాను. 1 cup ఆనియన్ పీసెస్, 3/4 cup పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. దీంట్లో పొటాటో ఇందాక స్మాష్ చేసుకుని పెట్టుకున్న పొటాటోస్ ఉంది కదండి, అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో బాగా తురుముకున్న క్యారెట్ వేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాను, తగినంత పసుపు. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 teaspoon కారం వేసుకోవాలి. కారం అనేది మీ రుచికి సరిపడగా వేసుకోవాలి. ఉప్పు కూడా నేను 2 teaspoons ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది 2 teaspoons వేసుకున్నాను. ఎందుకు ఆయిల్ వేసుకోవాలి అంటే అవి కిందన ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడానికి. మ్యాగీ మసాలా 1 packet మ్యాగీ మసాలా వేసుకున్నాను. ఇది మీకు మ్యాగీతో పాటే లోపల వస్తుంది, సో అదే వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడింది కదా, చూసారు కదా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అది చల్లారే లోపల వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఒక 5 minutes హీట్ ఎక్కడానికి 5 minutes పడుతుంది కదండి. ఈ లోపల మనం బాగా చల్లార్చుకోవాలి ఈ స్టఫ్ని. చూసారు కదా, ఇది చల్లారి పెట్టుకున్నాను. ఈ లోపల ఇది చల్లారే లోపల మైదాని వాటర్లో కలుపుకున్నాను. దాంట్లో ఒక 1 teaspoon సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ కోసం. వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయింది కదండి. ఇంకా వేరే కప్లో మ్యాగీని కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఇంతకుముందు ఎలా తీసుకున్నామో ఇప్పుడు కూడా వేరే దాంట్లో తీసుకోవాలి. ఇవి ఫ్రై చేయక్కర్లేదండి, ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటో స్టఫ్ ఉంది కదండి, ఇందాక వేపుకున్నది చల్లారింది. ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటాను. షేప్ అనేది మీ ఇష్టం. నేను బాల్స్ చేస్తున్నాను కాబట్టి బాల్ షేప్లో చేసుకుంటున్నాను రౌండ్గా. ఈ పొటాటో మిక్చర్ అంతటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాను నేను. ఈలోగా ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదండి. ఈ లోపల ఇది మనం రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి చూద్దాం. ఈ బాల్ని మైదా మిక్స్చర్ ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి. మైదా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా ఇందాక, దాంట్లోనే వేసుకుని ఇప్పుడు మ్యాగీలో పెట్టుకుందాం. మ్యాగీ ఫాస్ట్గా అంటది కదండి, అది అంటే వరకు పెట్టుకొని ఫుల్గా మనం మళ్ళీ దాన్ని ఉండల కింద చుట్టుకోవాలి రౌండ్గా. నేను చూపిస్తాను మీకు
ఎలా వస్తుంది అన్నది. కొంచెం ఎక్కువ మ్యాగీ అయితే పడుతుంది. ఎంత ఎక్కువ మ్యాగీ పట్టినా దాని టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫుల్గా మ్యాగీ పట్టింది. ఇప్పుడు దీన్ని ఆయిల్ బాగా వేడెక్కింది కదా, మరిగిన ఆయిల్లో ఈ మ్యాగీ బాల్స్ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది వీటికి పట్టేస్తుంది. సో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియంలోనే పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. సింపుల్ రెసిపీ, చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. రెడీ అయిపోయాయి. 3 minutes పట్టిందండి నాకైతే ఫ్రై అవ్వడానికి, అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం చాలా ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది. ఆ మిగిలిన ఆయిల్ కూడా టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను కదా, సో దాంతో పోతుంది. ఆయిల్ కూడా లేకుండా చాలా టేస్టీగా ఉన్నాయండి. రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని టొమాటో కెచప్ కావాలి అనుకుని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గార్లిక్ నాన్ నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: మైదా, వాటర్, సాల్ట్, పెరుగు, బేకింగ్ పౌడర్, ఆయిల్. మనం 2 cups ఆఫ్ మైదా తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటానండి ఫస్ట్. తర్వాత సాల్ట్, కొంచెం సాల్ట్, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ కొంచెం, 1/2 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్, 3 spoons ఆఫ్ కర్డ్. 2 cupsకి 3 spoons అండి, మరీ ఎక్కువ వద్దు. ఇది బాగా పట్టాలండి. ఆ బేకింగ్ పౌడర్, సాల్ట్ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఇది రెడీ అయిందిగా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, పిండి జారులా అయిపోతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి కాకుండా, చపాతీ పిండిలా కాకుండా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, 2 spoons యాడ్ చేశాను. ఇది మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి, మొత్తం పట్టేటట్టు. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ముద్ద రెడీ అయింది కదండి. ఇది నేను ఇప్పుడు 10 minutes అప్రాక్సిమేట్లీ కలిపానండి. మీరు ఎంతసేపు కలుపుకుంటే మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది, స్మూత్గా. సో మనం ప్రిఫరబుల్లీ 8 to 10 minutes కలపాలి. అంతకన్నా కలిపితే మీ ఓపికే. అలా బాగా కలిపిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, 2 spoons. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుంటాను. ఆయిల్ మొత్తం పట్టేటట్టు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. బాగా అంటే లోపలికి ఎయిర్ వెళ్ళకుండా మనం బాగా టైట్గా పెట్టుకొని 2 hours పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఆఫ్టర్ 2 hours తర్వాత చూసారా, మీకు బాగా ఉబ్బినట్టు అనిపించింది, ఇలా బాగా పొంగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ ముద్దను తీసుకొని బాగా కలుపుకోవాలండి. బిఫోర్ ఒక 10 minutes కలుపుకున్నాను కదా, ఇప్పుడు కూడా సేమ్ అలానే ఒక 10 minutes కలుపుకోవాలి. మనం ఎంతసేపు కలుపుకుంటే మనకు అంత స్మూత్గా వస్తాయి నాన్స్. సో ప్రిఫర్ మోర్ టైం. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని
ఎంతసేపు కలిపితే అంత స్మూత్గా ఉంటాయండి నాన్స్. నేను 10 మినిట్స్ మరీ చూపించలేను కదా, సో అందుకే ఒక 1-2 మినిట్స్ పెట్టాను. ఇలా బాగా రెడీ అయింది కదా, దీన్ని ముద్దలుగా చేసుకోవాలి. నేను పెద్ద పెద్ద ముద్దలే తీసుకుంటానండి, ఎందుకంటే మనకి నాన్స్ అనేవి థిక్గా ఉండాలి. సో బెటర్ యూ చూస్ పెద్ద పెద్దగా ఉండాలి ముద్దలు అనేవి. దాన్ని రౌండ్ షేప్ చేసుకుంటున్నాను కలుపుకుంటూ. అలా అన్నీ రెడీ చేసుకుందామండి మనం థిక్గా. అలా అన్నీ పెద్ద పెద్దగానే తీసుకున్నానండి, ఎందుకంటే మనకి థిక్గా ఉండాలి కదా నాన్స్ అనేవి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా మనం అన్నీ. ఇలా రెడీ అయినవి మనం పాముకోవాలండి. కొంచెం మైదా యాడ్ చేసుకుంటాను, అంటే అంటకుండా యాడ్ చేశాను అనమాట, అంతే. కొంచెం దీన్ని ఇప్పుడు పాముకోవాలి. పర్ఫెక్ట్ షేప్ అవసరం లేదు, చూసారుగా. ఇప్పుడు నేను థిక్గానే పాముకుంటున్నాను లేయర్ అనేది, చూసారా. మరి పలుచగా వద్దు, పలుచగా వస్తే అసలు మీకు అంటుకుంటూ ఉండిపోద్ది అనమాట. కొంచెం మైదా యాడ్ చేశాను అంటుకోకుండా. ఇప్పుడు దాని మీద వేసుకోవాలి, కాకపోతే మైదా వేసుకున్నా కదా, అది కొంచెం తుడిచేసి గార్లిక్ యాడ్ చేసుకున్నానండి. మన గార్లిక్ నాన్స్ కదా, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకుంటున్నట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, లుకింగ్ బాగుంటుంది. మొత్తం అంతా పెట్టుకోవాలి అలా. మరి గట్టిగా నొక్కకండి, నాన్స్ గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం స్మూత్గా ఇలా పెడుతున్నట్టు నొక్కుకోండి అంతే. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది కదండి, దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది మొత్తం అప్లై చేసుకొని, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత గార్లిక్ నాన్స్ని రివర్స్ చేసుకోవాలి. అప్పుడు పడిపోకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసుకుంటారనమాట. సో వాటర్ అంతా మొత్తం బ్యాక్ సైడ్ అంతా అప్లై చేయండి, చూసారా. మొత్తం అప్లై చేసుకోవాలి. అలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి నాను, అది తీసుకొని స్లోగా, ఎందుకంటే మళ్ళీ మన గార్లిక్ కొరియాండర్ పడిపోకుండా ఉండాలిగా, సో స్మూత్గా తీసుకొని ప్యాన్ మీద వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం స్లోలో పెట్టుకొని, మీడియంలో కాకుండా స్విమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అవ్వాలండి. మీకు కొంచెం కొంచెంగా బబుల్స్ వస్తాయి, అది కనిపించిన వెంటనే మీరు ప్యాన్ తిప్పుకోవచ్చు. అంతవరకు కొంచెం అలానే ఉంచుకోవాలి, ఒక 45 సెకండ్స్. మీరు బబుల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను కదా, అది మీకు తెలుస్తుందండి నేను ఎందుకు యాడ్ చేశాను అనేది. ఇప్పుడు తవా అనేది బ్యాక్కి తిప్పుతాను, చూసారా. మొత్తం ఇప్పుడు నాకు రెడీ అయింది వన్ సైడ్, సో నేను బ్యాక్కి తిప్పాను, చూసారా.
కిందకి పడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది కాల్చాలండి. మొత్తంగా ఆయిల్లో కొంచెంగా ఆయిల్ కొంచెం కూడా లేకుండా ఉన్నది కదా, ఇది ఇప్పుడు బాగా కాలాలి. మొత్తం మన నాన్ అంతా కాలే వరకు చూసుకుంటున్నాను. ఇప్పుడు మన నాన్స్ రెడీ అయ్యాయి కదండి. ఆయిల్ 1 స్పూన్ కూడా యాడ్ చేయలేదు నేను, కానీ పర్ఫెక్ట్గా ఉంటాయండి నాన్స్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే గార్లిక్ నాన్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రుమాలి రోటీకి మైదా పిండి తీసుకోవాలండి. ఇది నేను 2 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. ఫస్ట్ మైదా ఒక బౌల్లో, పెద్ద బౌల్లో తీసుకొని, మీకు కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్లో తీసుకొని నేను షుగర్ తీసుకున్నాను. అది 1 స్పూన్ ఆఫ్ షుగర్ మాత్రమే. ఆ షుగర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న సాల్ట్లో కొంచెం వాటర్, అంటే వాటర్ వేస్తే కొంచెం ఆ సాల్ట్ మనం వేసుకున్న షుగర్ కలుస్తాయి కదా, అందుకే కొంచెం వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలండి. ఆ 2 ఇంగ్రీడియంట్స్ కలిసే వరకు మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది రెడీ అయింది. అది మొత్తం వాటర్లో మిక్స్ అయింది. ఇప్పుడు నేను మనం ముందే తీసుకొని పెట్టుకున్న మైదా పిండిలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆ వాటర్ తీసుకున్నాం కదా, ఆ లిక్విడ్ కలిసే వరకు కలుపుకోవాలి. మన రోటీ పర్ఫెక్ట్గా రావాలి కదా, రుమాలి రోటీ. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మస్ట్. సో ఇది బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ మాత్రం పోసుకోకండి. ఇలా ఒకేసారి పోసారంటే మీకు అది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండదు. సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెంగా యాడ్ చేశాను. నా కన్సిస్టెన్సీ చూసుకుంటూ నేను యాడ్ చేసుకుంటూనే ఉంటున్నాను. నేను తీసుకునే పిండికి వాటర్కి రేషియో ఈక్వల్గా చూసుకుంటూ అలా మొత్తంగా మనం తీసుకునే పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కలిపాం కదా, ఇప్పుడు ఈ పిండిని మనం ఎంతసేపు కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, నేను మరీ టైట్గా కలపలేదండి. ఇప్పుడు మన చపాతీ పిండి తీసుకున్నంత టైట్గా ఇది నేనైతే తీసుకోలేదు. దాన్ని కొంచెం జారుగా తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. 1 స్పూన్ ఆయిల్ మాత్రమే, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయలేదండి. సో అది కలుపుతూనే ఉండాలి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ కలిపాను. బట్ మీకు అంతసేపు నేను చూపించలేను కదా. సో ఒక కలపడం అనే ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మాత్రమే మీకు చూపించాను. సో అలా కలుపుతూనే ఉండాలి. అది టైట్గా మాత్రం చేసుకోకండి. టైట్గా వస్తే మీ రుమాలి రోటీ పర్ఫెక్ట్గా రాదు. సో అది కొంచెం జారుతున్నట్టు మీ హ్యాండ్కి తెలుస్తుందండి. అలా మాత్రమే తీసుకోండి. అది బాగా కలుపుకోవాలి. వీలైతే ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద వీలైనంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, నేను కూడా తీసుకొని అలా కలుపుతూనే ఉన్నాను. ఎంతసేపు కలిపితే మనం అంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. నాన్స్ అయినా రుమాలి రోటీస్ అయినా ఏవైనా సరే మనం ప్రిపేర్ చేసుకొని కలుపుకునే దాంట్లోనే ఆ రేషియోస్లోనే మనం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది ఇలా యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. జస్ట్ 1 స్పూన్, అంటే మనం తీసుకునే బౌల్కి మనం తీసుకునే ఇంగ్రీడియంట్ మైదా పిండి కాబట్టి అంటుకోకుండా జస్ట్ ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టానండి. జస్ట్ ఆయిల్ లోపలికి ఎయిర్ వెళ్ళకుండా ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మన పిండి రెడీ అయింది కదండి, ముద్ద. సో ఇప్పుడు మళ్ళీ మనం తీసుకొని సేమ్ ప్రాసెస్, సేమ్ నాన్ లాగే కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు అది చూసారా, అలా కలుపుకొని నేను 10 మినిట్స్ వరకు కలిపానండి. అలా కలిపి మళ్ళీ మనం పిండి వేసుకొని కొంచెం మైదా పిండి కొంచెం చేతులకు రాసుకొని దాన్ని కొంచెం మనం వీలుగా ఉండే బాల్లా చేసుకొని పాముకోవాలి.
మీకు ఎంతవరకు వీలైతే ముందు దాన్ని పామండి, అంటే ముందు రోల్ చేయండి. అది రోల్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంతవరకు రోల్ అవుతుంది అన్నది. అలా రోల్ ఫస్ట్ మీకు వీలైనంత వరకు రోల్ చేసేయండి. చూసారా, నేను ఒక కళాయి ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసి పెట్టి స్టవ్ ఆన్ చేశాను. అంటే మనం ఇది డైరెక్ట్గా చేయం కదా, దాన్ని బ్యాక్ సైడ్ తీసుకొని పెట్టి దాన్ని చేస్తామండి. ముందు నాకు ఇంతవరకు వీలైంది, సో నేను తీసుకున్నంత వరకు అది రోల్ చేసేసాను. ఇలా చేసుకొని ఇప్పుడు మనం చేతులతో అటు ఇటు తిప్పుతూ మనం సాగదీసుకో, అంటే అది పెరుగుతుందండి, దాని సైజు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అంతవరకు మనం అలా అనుకుంటూ ఉండొచ్చు. అలా అయిన తర్వాత మన మూకుడు రెడీ అయింది కదండి, వేడిగా ఉన్న మూకుడు దాంట్లో వేసుకోవాలండి. చూసారా, అది బాగా ఖాళీ ఉన్నది కదా, ఇప్పుడు అది వితిన్ 1 మినిట్లో మీకు రెడీ అయిపోతుంది రుమాలి రోటి. సో ఇప్పుడు దాని మీద 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అప్లై చేసుకుంటాను. అది మీ అవసరం అండి, కావాలనుకుంటే వేయండి. నేను జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసాను. ఇలా చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలండి. అది బాగా కాలే వరకు, చుట్టుపక్కలంతా కాలే వరకు మీరు చెక్ చేసుకొని అది రివర్స్ చేసేసానండి. రివర్స్ చేసేసి ఇప్పుడు మనం చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉండే రుమాలి రోటీస్ రెడీ అండి. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా ఉండి టేస్టీగా ఉండే కర్రీ, కోఫ్తా కర్రీ నేను చేసి చూపిస్తాను. కోఫ్తా కర్రీ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట రుమాలి రోటీకి. సో దానికి కావాల్సిన పదార్థాలు, నేను పీల్ చేసుకున్న సొరకాయ లేదా ఆనపకాయని తీసుకొని దాన్ని బాగా చెక్కుకున్నానండి. మనం బాగా దాన్ని తురుముకొని ఒక బౌల్ మాత్రమే తీసుకున్నాను నేను కొంచెంగా. దాంట్లో నేను శనగపిండి యాడ్ చేశానండి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఇలా శనగపిండి యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం కారం యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను కారం. ఇందులో ఇలా తీసుకున్న దాంట్లో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకున్నానండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఆ సొరకాయలో ఉండే వాటర్తోనే సరిపోతుంది. దీంట్లో వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఆనపకాయలో ఉండే వాటరే దీన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ రేషియో కన్సిస్టెన్సీ ఇంకా అందులోనే ఉంటుంది కాబట్టి మీకు నో నీడ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మీకు రెడీ అయింది కదండి, దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇంకేమీ వేసుకోకండి మసాలా కట్ట. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, దీన్ని బాల్స్లా చేసుకుందాం. బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇంకా మీకు లూజ్గా ఉంది అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా క్రిస్పీగా కావాలనిపిస్తే బియ్యం పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి బాగా రౌండ్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. నాకైతే ఆ కన్సిస్టెన్సీకి ఆ వాటర్ సరిపోయింది నేను వేసుకున్న శనగపిండికి. సో మీరు ఇంకా జారుగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా కోఫ్తా బాల్స్ రెడీ అయ్యాయండి. నేను మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకున్నానండి. కొంచెం పల్లీ మాత్రం యాడ్ చేశాను. ఈ పల్లీలు బాగా వేగాయి కదా, ఇది చల్లార్చుకోవాలండి. ఇలా చల్లార్చుకున్న పల్లీల్ని నేను ఒక జార్లోకి తీసుకున్నాను. దాంట్లో ఎండు కొబ్బరి కొంచెమే తీసుకున్నానండి, ఎండు కొబ్బరి కూడా, జీడిపప్పు ఇది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఇది రెడీ అయింది కదా, మెత్తగా రెడీ అయింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, అంటే నాకు ఇది వాటర్ కొంచెం లిక్విడ్లా కావాలన్నమాట. సో నేను కొంచెమే వాటర్ యాడ్ చేశాను. ఇది మళ్ళీ నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు మన లిక్విడ్ రెడీ అయిందండి. ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి కోఫ్తా బాల్స్, అవి యాడ్ చేసుకుంటాను. మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ యాడ్ చేసేసుకొని అది ఫ్రై చేసుకోవాలండి. చాలామంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, నేను షాలో ఫ్రై మాత్రమే చేసుకుంటానండి. సో షాలో ఫ్రై చేస్తున్నానండి. చూసారా, ఇప్పుడు నాకు కావాల్సిన కోఫ్తా బాల్స్ రెడీ అవుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి స్నాక్ లాగా.
ఇప్పుడు మనం ఇలా రెడీ అవుతున్నాయి కదండి ఈ కోఫ్తాస్. ఇవి నేను టిష్యూ పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మన కోఫ్తా బాల్స్ రెడీ అయింది కదా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకొని నేర్చుకుందాం. సేమ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది వేగే వరకు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ దేనికి అంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది కదా, సో దానికోసం మాత్రమే నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను టమాటో ఒక చిన్నవి 2 తీసుకున్నానండి. అవి యాడ్ చేసుకొని అవి ఇప్పుడు బాగా నాకు మగ్గాలన్నమాట. ఫస్ట్ నేను కొంచెం వేపుకొని తర్వాత దాన్ని మూత పెట్టుకున్నాను. మగ్గుతుంది కదా, ఇప్పుడు ఇది మగ్గే వరకు నేను చూసుకుంటానండి. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు కలుపుకుంటాను. ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత అది కొంచెం మళ్ళీ మగ్గాలి. అంటే ఇంకా టమాటోస్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. సో అంతవరకు మగ్గేంది కదండి. ఇప్పుడు నాకు రెడీ అయింది. సో ఇందులో నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, పల్లి, ఎండు కొబ్బరి, నెక్స్ట్ జీడిపప్పు వేసి ఆ పేస్ట్ అనేది నేను యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం చూసారా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేపుకుందాం. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకుంటున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. అంటే నాకు పేస్ట్ అనేది కొంచెం థిక్గా రెడీ అయింది కదా, సో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాను. కోఫ్తాస్ ముందు ఉంటాయి కదా, యాడ్ చేసుకోవాలి కదా మళ్ళీ మనం తర్వాత. నేను ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత కారం కూడా యాడ్ చేస్తానండి. చూసారా యాడ్ చేశాను. సో ఇది బాగా కలుపుకోవాలి. అంటే అది కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఉడికే వరకు మూత పెడతానండి. ఇలా పెట్టిన మూత కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రెడీ అయింది కదా మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ. దాంట్లో నేను సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇంకొంచెం అయ్యే వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు రెడీ అయింది కదండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ. ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కోఫ్తాస్, అవి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం కలుపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రుమాలి రోటీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు, రోటీస్లో తీసుకోవచ్చు, వీట్ రోటీస్ చేసుకుంటాం కదా దాంతో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కోఫ్తాస్కి పట్టే వరకు మూత పెట్టుకోవాలి. ఇదిగో మూత పెట్టాను కదా, ఇది మళ్ళీ 1 మినిట్ మాత్రమే ఉంచుకోవాలి, సరిపోతుంది. సో ఇప్పుడు మన కోఫ్తాస్కి పట్టి మన కర్రీ రెడీ అయింది కదండి. ఎంతో టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం కదా కోఫ్తా కర్రీస్. చూసారా రెడీ అండి కర్రీ. రుమాలి రోటీ ప్లస్ కోఫ్తా కర్రీస్ అయితే రెడీ అయిపోయాయండి నా డిన్నర్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పొటాటోస్ తీసుకున్నానండి. పొటాటోస్ నేను బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను. ముందు మనం ఫ్రాంకీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. చాట్ మసాలా 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, పెప్పర్ 1/2 స్పూన్. అంటే పెప్పర్ నేను దంచుకున్నానండి ఆ ఫ్లేవర్ కావాలని, మీకు కావాలంటే పొడి కూడా చేసుకోవచ్చు మీరు. ధనియా పౌడర్ 1/2 స్పూన్,
నెక్స్ట్ ఇంకొకటి చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది మన ఫ్రాంకీ మసాలా. మీరు ఏ ఫ్రాంకీ నాన్ వెజ్ ఫ్రాంకీ చేసుకున్నా సరే ఇదే మసాలా అండి. ఇప్పుడు మన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ముందు ఒక బౌల్ తీసుకొని వీట్ ఫ్లోర్ యాడ్ చేశానండి. వీట్ ఫ్లోర్ బదులు మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్త్ కాన్షియస్లో వీట్ యాడ్ చేశాను. ఇలా తీసుకున్నాం కదా, దీని బదులు మీరు మైదా కూడా చూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే తీసుకోవాలని ఏం లేదు. ఇలా తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. అదే మైదాలో అయితే మీరు సాల్ట్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇది ముద్దలా రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ అయింది కదా, అదే మైదాలో అయితే మీరు ఒక 4 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఇది బాగా కలుపుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 5 మినిట్స్ కలిపాను. మైదా అయితే ఒక 10 మినిట్స్ మీరు కలుపుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. నేను ఒక 2 అవర్స్ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసానండి. సో ఇప్పుడు మళ్ళీ నాకు రెడీ అయింది కదా, దీన్ని కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత దాన్ని ముద్దలు చేసుకోవాలి. మైదా అయితే మీరు 2 అవర్స్ అలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ మీరు ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఇది నాకు గోధుమ పిండి కాబట్టి అవసరం లేదు, నేను ముద్దలు చేసుకుంటున్నాను. మనం చపాతీ ఎలా చేస్తామో అదే మాదిరిగా మీరు బాల్స్ చేసుకొని చపాతీలా చేసుకోవాలండి. చపాతీకి రెడీ చేస్తున్నాను. ఈ ఫ్రాంకీస్ చేస్తున్నప్పుడు మీరు డిఫరెంట్ వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. నేను క్యారెట్ అండ్ పొటాటో మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా రిమైనింగ్ వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చపాతీ ఇలా పాముకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీస్ ఉన్నాయి కదా, అవి బాగా కాల్చుకోవాలి. అదే మైదా అయితే మీరు బాగా చేసిన తర్వాత ఎంతసేపు దాన్ని మీరు పిండిని బాగా కలుపుతారో మీకు అంత పర్ఫెక్ట్ వస్తుందండి. మైదాకి గోధుమ పిండికి డిఫరెన్స్ అది. అదైతే ఒక 10 to 15 మినిట్స్ మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి చపాతీ ప్రిపేర్ అవుతుంది కదా, ఇప్పుడు మనకు రెడీ అయింది కదండి చపాతీ. దీన్ని పక్కన పెట్టుకుందాం. అదే మాదిరిగా నేను మిగతావన్నీ కూడా చపాతీస్ ప్రిపేర్ చేసుకున్నాను. అలానే కొంచెం లైట్గా చేయండి, మరీ ఎక్కువగా మీరు దాన్ని కాల్చొద్దు. సో నాకు అవి రెడీ అయ్యాయి కదా, మళ్ళీ నేను వేరే ప్యాన్ తీసుకొని అది హీట్ చేసుకుంటున్నాను. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ మాత్రమే వేస్తానండి, సరిపోతుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాను 1/2 కప్. లేదు మీకు పిల్లలు తింటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. కొంచెం సాల్ట్, అంటే కొంచెం తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయని సాల్ట్ కొంచెం వేసానండి అక్కడ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పొటాటోస్, బాయిల్ చేసిన పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది చూసారా, ఇక్కడ మనకి ఒకవైపు ఇది రెడీ అవుతుంది కదా, మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, అది బాగా స్మాష్ చేసాం కదా పొటాటోస్, అవి యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు రిమైనింగ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక టైంకి నాకు పొటాటో అవైలబుల్ ఉందని పొటాటో ఒక్కటే యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేయండి, అంటే నాకు పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉంది, సో నేను కారం యాడ్ చేశాను ఎక్కువ. దీన్ని కారం అంతా కలిసే వరకు మనం బాగా కలుపుకున్నామండి. ముందే సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను మరి ఇంకా యాడ్ చేయలేదు. ఇలా రెడీ అయింది కదా మనకి ఈ మిక్చర్. దీన్ని చల్లారాలండి, ఇది బాగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత ఇది బాల్స్గా తీసుకుంటూ ఒక రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలండి, పొడుగ్గా. అంటే దీన్ని మళ్ళీ మనం ప్యాన్ మీద పెట్టుకోవాలన్నమాట, సో కాల్చుకోవాలి. అందుకే పొడుగ్గా చేసుకోవాలండి, ఒక రెక్టాంగిల్ షేప్లో. ఇలా ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇది స్టఫింగ్ అండి. మనం ఇలా చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ ప్రిపేర్ చేసిన చపాతీస్కి మధ్యలో స్టఫింగ్ అనమాట మెటీరియల్ ఇది. సో మన హీట్ ఎక్కింది కదండి ప్యాన్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని, హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మధ్యలో పెట్టుకోవడానికి, సో అవి నేను ప్యాన్ మీద పెట్టానండి. అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా హీట్ అవ్వాలి. మీకు కావాలంటే ఇంకో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయొచ్చు, బట్ దాంట్లో ఉన్నదైతే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు. జస్ట్ అవి అలా కాయాలండి, బ్రౌన్ కలర్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. అది సిమ్లో పెట్టండి, హైలో పెట్టుకోండి. హైలో పెడితే మీకు మాడిపోతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక బౌల్లో. నెక్స్ట్ వెనిగర్ 1 స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. ఇది బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందు చూసారా, నేను టర్న్ చేసుకుంటే ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి. ముందే ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంది కదా, దీంట్లో కొంచెం టమాటో సాస్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఈ టమాటో సాస్తో పాటు చిల్లీ సాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ని బట్టి, బట్ నేను ఒక టమాటో సాస్ మాత్రమే యాడ్ చేశాను. దాన్ని మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. అది ఇలా బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మన ప్యాన్ మీద రెడీ అవుతుంది కదా మనకి వెజ్జీ మసాలా, దాన్ని పెట్టానండి చపాతీలో. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్, క్యాబేజీ ఉంటే మీరు క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ తురుము,
తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వెనిగర్, నెక్స్ట్ చిల్లీ, ఆ ఫ్లేవర్ కూడా కొంచెం వస్తుంది. సో అది యాడ్ చేసుకోవాలి. మీకు వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో. మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రాంకీ మసాలా, అది యాడ్ చేసుకోవాలి. కొంచెంగా మొత్తంగా పట్టేటట్టు ఇలా యాడ్ చేసాం కదండి. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. అదే ఫ్లేవర్ని బట్టి ఎక్కువ కావాలనిపిస్తే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదండి స్టఫింగ్, దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాంకీ రెడీ అండి, వెజ్ ఫ్రాంకీ. దీన్ని పొటాటో ఫ్రాంకీ అని కూడా అనొచ్చు, పొటాటోస్ ఎక్కువ వాడాను కాబట్టి. సో అవర్ ఫ్రాంకీస్ రెడీ అండి, వెజ్ ఫ్రాంకీస్. కావలసిన పదార్థాలు: బాయిల్ చేసుకున్న పొటాటోస్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, వాము, అల్లం, కొత్తిమీర, శనగపిండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 3 పొటాటోస్ తీసుకున్నానండి నేను, బాయిల్ చేసుకున్నాను వాటిని. దాంట్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి, అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కొంచెం టేస్ట్ ఎక్కువ బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. దాంట్లోకి చాట్ మసాలా, కొంచెం సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాం కదా, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మసాలా మొత్తం మిక్చర్ అంతటికి పట్టేటట్టు కలుపుకోండి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి నేను ఉడికించుకున్న సేమియా వేసుకుంటున్నాను. సేమియాని ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి అందులోని, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్లోని లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని బేసన్ ఫ్లోర్తోని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండి తీసుకున్నాను, 1 కప్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, కొంచెం వాము ఎక్కువ వేయకండి, కొంచెం సరిపోతుంది. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ముందు వేసుకున్నాం కదా, సో ఎక్కువ అయిపోతుంది. కొంచెం కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, సో దాన్ని బట్టి మీ రుచికి సరిపడగా కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని ఆ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఒక బ్యాటర్లా ప్రిపేర్ అయ్యేంత వరకు కలుపుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే బోండాస్ అనేవి కరెక్ట్గా రావు. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుంది నాకు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఒక ముద్దలాగా పొటాటోస్ అండ్ సేమియాని, దాన్ని బాల్స్ కింద చేసుకోవాలి. మనకి ఏ సైజ్ బోండా కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసుకుందాం. దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఫుల్గా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ బ్యాటర్లోని వేసుకొని ముంచి దాంట్లోని ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. 1 మినిట్ సరిపోతుందండి, 1 మినిట్లో కుక్ అయిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయండి. ఇప్పుడు మన సేమియా బోండాస్ రెడీ.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. చాలా టేస్టీగా వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. 1 కప్ మైదా తీసుకున్నాను. 1 కప్ మైదా, దాంట్లోకి 1/2 కప్ కార్న్ఫ్లోర్. 1:2 రేషియోలో తీసుకోండి మైదా కార్న్ఫ్లోర్. సో 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్. కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఏం వేయం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. సాల్ట్ మీ రుచికి సరిపడగా వేసుకోవచ్చు. గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. గార్లిక్ పౌడర్ బయట దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ వేసేయకండి, ఇవన్నీ వేయగానే వాటర్ వేసేయకండి. ఉండలు కింద అసలు అవన్నీ మసాలాలన్నీ కంప్లీట్గా పట్టదు. సో ఫుల్గా ఇది మొత్తం మిక్సర్ అంతా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కారం మసాలా మొత్తం పౌడర్ అంతటికి పట్టేలా కలపండి. కలిపిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేయండి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోండి. వాటర్ ఒకేసారి వేసేయకుండా ఉండలు లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి. అస్సలు లంప్స్ అనేవి ఉండకూడదండి. చాలా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ స్లోగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు ఉండలేం లేకుండా నీట్గా కలుపుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఆనియన్స్ని రౌండ్ రింగ్స్లా కట్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మామూలుగా బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇలా రాదు పౌడర్ లాగా. మీకు బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న టిప్ ఏంటంటే, కొంచెం సేపు ఎండలో పెట్టండి, ఒక 1 అవర్. అప్పుడు దాన్ని మిక్సీ పడితే చాలా నీట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎండలు లేవు కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని పాన్ మీద కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఒక 2 మినిట్స్ అవి బాగా గట్టిగా అయిపోతాయి బ్రెడ్స్. సో దాన్ని మిక్సీ పట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఆ రింగ్ని ఈ బ్యాటర్లోకి బాగా డిప్ చేసి దాన్ని ఆ బ్రెడ్ క్రమ్స్లో పెట్టి డిప్ చేసి పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మన రింగ్స్ అన్నిటినీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మన రింగ్స్ అన్నిటినీ ఇలా ఆనియన్ రింగ్స్ అన్నిటినీ ఈ బ్యాటర్లో పెట్టి తర్వాత దానికి పైన కోటింగ్ లాగా బ్రెడ్ క్రమ్స్ని పెట్టుకున్నాను. చూసారు కదా, నేను నా ఆనియన్ రింగ్స్ అన్నిటినీ ఇలా పెట్టుకున్నాను. రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు ఉంచండి, ముందే వేసేయకండి, ఆయిల్ పట్టేస్తాయి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు దీంట్లోకి నేను ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతున్నాయో. చాలా త్వరగా కుక్ అయిపోతాయండి, 2 మినిట్స్లో అయిపోతాయి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా క్విక్ స్నాక్, చాలా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా ఉన్నాయి. దీన్ని టొమాటో కెచప్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
subscribe to our channel, click bell icon to get more updates. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్స్టెంట్గా మినపకాయ ఎలా చేయాలో చూసుకుందాం. దానికి మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు ఒక 3 కప్స్ తీసుకున్నాను. ఇది బాగా కడిగి ఒక క్లాత్లో ఎండలో ఎండబెట్టానండి. అవి మళ్ళీ బాగా డ్రై అయ్యే వరకు చూసుకున్నాను. ఇలాగా మనం బాగా డ్రై అయ్యే వరకు మినపప్పు అనేవి చూసుకోవాలి, లేదంటే మళ్ళీ పిండి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా బాగా డ్రై అయ్యే వరకు చూసుకొని ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ చేసి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా మినపప్పు, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన మినపప్పు అనేవి బాగా వేపాలి. ఎందుకు అంటే ఆ మినపప్పు ఇలా వేపితే క్రిస్పీగా వస్తాయండి వడలు అనేవి. సో మనం బాగా వేపుకోవాలి. మీరు వదిలేయకండి, వదిలేస్తే అవి వడలు వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇవి బాగా వేపుకుంటూ కిందన అడుగంటకుండా చూసుకోవాలండి. మీరు అడుగంటితే ఒకటి బాగా మాడిపోయినట్టు అయిపోతుంటుంది. సో అక్కడ ఎంచుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇది బాగా చల్లారింది కూడా నాకు. సో నేను మిక్సీ గిన్నెలో చేసుకుంటున్నానండి. మీరు ఎక్కువగా రెడీ చేసుకోవచ్చు కూడా, ఎక్కువగా రెడీ చేసి పిండి గిన్నెలో కూడా మీరు ఆడించుకోవచ్చు మినపప్పు. సో నేను మీకు చూపించడానికి కానీ కొంచెం చూపిస్తున్నాను. ఇది మిక్సీ గిన్నె చేసుకున్నానండి. ఇది మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్లా రెడీ అయిందండి నాకు. ఇప్పుడు చూడండి, చాలా స్మూత్ పౌడర్లా రెడీ అయింది. ఇది మీకు బాగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే మీకు 3 months వరకు నిల్వ ఉంటుందండి, పాడవకుండానా. సో 3 months వరకు మీరు ఇలా రెడీగా పెట్టుకోవచ్చు కూడా, ఎవరైనా వస్తే సడన్గా వేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు నేను దీంతో ఇలా పిండితో మినపవడలు ఎలా చేయాలో చూపిస్తానండి. 1 కప్పు మినప్పిండి వేసాను. దీంట్లో మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా నార్మల్గా అయితే మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మీరు మినప్పండి కరెక్ట్గా రాదు, కానీ ఇప్పుడైతే మీకు కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు. వాటర్ మీకు ఎక్కువ ఎంత వేస్తున్నా అది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఫైన్ పిండిలాగా ఇప్పుడు రెడీ అయింది కదా, దాన్ని నేను వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేయండి, అంటే కొంచెం జారుగానే చేయండి, లేదంటే మరీ గట్టిగా వచ్చేస్తుంది. సో వాటర్ అనేది కొంచెం పట్టేటట్టు అలా కలుపుకుంటూ ఎక్కువ వేస్తుంటూ ఉండండి. ఇది మీరు 30 minutes వరకు నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని. ఇందులో మరి మధ్యలో మీకు అవసరమైతే అది గట్టిగా ఉందేమో చూసుకొని 1-2 spoons వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందు దీన్ని బాగా కలిపిన తర్వాత మీరు నానబెట్టుకోవాలండి. బాగా కొంచెం స్మూత్గా అయ్యే వరకు చూసుకోండి. వాటర్ అనేది కొంచెం పడుతుందండి రెగ్యులర్గా కన్నానా, అది మీరు చెక్ చేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే మీకు అది తెలిసిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని రెడీ అయింది కదా, దీన్ని మూత పెట్టుకున్నాను. మధ్యలో మీకు అవసరమైతే చెక్ చేసుకుని 1-2 spoons వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా నాకు రెడీ అయింది. ఇలా రెడీ అయిన దాంట్లో ఉల్లిపాయలు, మీకు కావాల్సిన ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మీరు కరివేపాకు బదులు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు యాడ్ చేశాను. దాంట్లో జీలకర్ర, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలండి. లేకపోతే బేకింగ్ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు కూడా మీకు అవసరమైతే వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మనం ముందే యాడ్ చేసేసాం కదండి, సో ఇప్పుడు మీకు యాడ్ చేసుకునే అవసరం ఉండదు. ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. అది బాగా మరగాలండి. ఈలోపు మనం మినపవడలు కూడా రెడీ చేసేసుకుందాం. ఇవి మీరు చక్కగా ఎలా కావాలంటే అలా వడలుగా రెడీ అవుతాయండి. ఎందుకంటే అవి రెగ్యులర్గా అయితే కొంచెం జారే ఛాన్స్ ఉంటాయి, కానీ ఇదైతే మీకు ఇబ్బంది పెట్టవండి. ఎటువంటి బిగినర్స్ కూడా ఇది పర్ఫెక్ట్ చేస్తాయండి. సో ఇలా ట్రై చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నాకు రెడీ అయ్యాయి కదా, మనం నార్మల్గా చేసే మినపవడల్లాగే ఇవి కూడానండి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు మనం చూసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు డీప్ ఫ్రై చేసుకోండి, లేదా లోపల మెత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు చూసుకోండి. రెగ్యులర్గా చేసే మినపగారెలాగానే ఈ మినపపిండి అనేది మీకు 3 months స్టోర్ ఉంటాయండి. చూసారా, నేను గారెలు కూడా రెడీ చేసేసుకున్నాను. ఎప్పుడు చేసే మినపగారెలానే ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేసుకోవు ఇలా చేసుకుంటే మీరు. చూసారా, ఆయిల్ కూడా అసలు ఏం పట్టడం లేదు. ఇప్పుడు నాకు మినపగారెలు రెడీ అండి. ఇన్స్టెంట్ మినపవడ రెడీ. చూసారా, అది ఓపెన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఈరోజు మన ఛానల్లో ఆలు శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకున్నాను. నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. దాన్ని బాగా బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకున్నాను. దాంట్లోకి పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను నేను. చిల్లీ ఫ్లేక్స్ బయట కొన్నవైనా పర్వాలేదు, లేదంటే మీరు ఎండుమిరపకాయలని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు. దంచుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ కరెక్ట్గా వస్తాయి. దాంట్లోని మీ రుచికి సరిపడగా సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువ అయిపోతుంది మసాలా. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి కారం వేసుకోండి. ఎందుకంటే మసాలాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి సో మరీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది. కొంచెం కారం. లాస్ట్లోని కొంచెం నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండితే మీకు కారం కానీ మసాలా కానీ అన్నీ బ్యాలెన్స్డ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీలోని స్పెషల్ ఏంటంటే మియోనీస్ అండి. దీనివల్ల ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. సో మియోనీస్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలో ఈజీగా అది కూడా మీకు చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకోండి. దాంట్లోకి ఒక నిమ్మకాయ, ఒక కంప్లీట్ నిమ్మకాయని నేను వేసుకున్నాను. కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, లాస్ట్లో ఆయిల్. మిల్క్ కన్నా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఇందులో. వేసుకుని దీన్ని బాగా మిక్సీ పట్టేస్తే మన మియోనీస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఇంత థిక్గా వచ్చిందో, అంత వేసి ఇంత కొంచెం వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఆలు మిక్స్చర్, దాన్ని మనం బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టుకుందాం. దీనికోసం నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. దాంట్లో ఒక శాండ్విచ్కి 2 స్లైసెస్ పెడతాం కదా, ఆ 2 స్లైసెస్లో ఒకవైపు ఒక స్లైస్ మీద కంప్లీట్గా మియోనీస్ పెట్టుకుందాం. ఇంకొక స్లైస్ మీద టొమాటో కెచప్. మియోనీస్ ఎక్కువగా నచ్చని వాళ్ళు కొంచెం పెట్టుకోండి, కానీ దాని టేస్ట్ వల్ల దీనికి శాండ్విచ్కి టేస్ట్ అనేది ఖచ్చితంగా కొంచెం చేంజ్ అవుతుంది. సో బాగుంటుంది. టొమాటో కెచప్ ఇంకొక సైడ్. టొమాటో కెచప్ అనేది మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది కదండి, సో ఇది కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిపైన రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిపైన మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిక్స్చర్ని పెట్టుకుందాం.
ఈ పొటాటో మిక్స్చర్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకోండి, దానివల్లే కంప్లీట్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి. ఒక స్లైస్ మీద పెడితే సరిపోతుంది, అక్కడే కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇంకో స్లైస్తో కవర్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవచ్చు. మనం వేసుకున్న లెమన్ మసాలాలు ఈ టేస్ట్ అంతా, కారం ఈ టేస్ట్ అంతా చాలా బాగా తెలుస్తుందండి. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ప్యాన్ బాగా హీట్ అయింది అనిపించిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలనేది మీ ఇష్టం. ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఘీతో కానీ బటర్తో కానీ ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి రిలేటెడ్ ఉంటుంది. కొంతమంది నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళు ఆయిల్ కానీ బటర్ కానీ చేసుకోవచ్చు. కొంచెం పైన గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా ఎక్కువైతే బాగా మాడిపోతే సరిగా రాదు. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మన ఆలూ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి పీసెస్ కింద కట్ చేసుకోండి. దీంతో మీరు టొమాటో కెచప్తో అయినా బాగుంటుంది, మయోనీస్తో అయినా బాగుంటుంది. సో మీ టేస్ట్కి సరిపడగా మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కలర్ఫుల్గా ఉన్నాయి, బాగా రోస్ట్ అయినాయి కూడా. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని, చాలా ఈజీ కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.